to sixth Row in complex numbers. Find out z and z bar. If given a z equal to 1 plus I 4 root 3. ఓకే, మనం వాళ్ళు ఏం కనిపెట్టమన్నారంటే జెడ్ ఇంటూ జెడ్ బార్ కనిపెట్టమన్నారు. వాళ్ళు జెడ్ ఇచ్చారు. సో మన జెడ్ బార్ అంటే ఏంటంటే 1 మైనస్ 4i రూట్ 3. ఓకేనా, ఇది జెడ్ బార్. ఓకేనా, జస్ట్ సైన్ చేంజ్ చేస్తేనే మనకి జెడ్ బార్ వస్తుంది. వాళ్ళు ఏం కనిపెట్టమన్నారు, జెడ్ ఇంటూ జెడ్ బార్ కనిపెట్టమన్నారు. కాబట్టి జెడ్ ఇంటూ జెడ్ బార్, జెడ్ ఏంటి 1 ప్లస్ i రూట్ 3. ఓకే, జెడ్ బార్ అంటే 1 మైనస్ i 4 రూట్ 3. It is a form in a minus b whole square. Okay, a square minus b square. 1 square means a square minus b square means i 4 root 3 whole square means 1 square means 1 and i అన్నిటికీ i స్క్వేర్ ఉంటుంది. ఓకే, ఇలా రాస్తాం, మీకు కన్ఫ్యూజన్ అవ్వదు. ఇప్పుడు ఎందుకంటే i స్క్వేర్ ఉంటుంది, 4కి ఉంటుంది, రూట్ 3కి ఉంటుంది. సో నేను అలా రాసాను, 1 వచ్చింది. i స్క్వేర్ మీన్స్ -1. ఓకే, మైనస్ ప్లస్. ఓకే, 4 స్క్వేర్ 16, 1 ఇంటూ 16 రూట్ 2 స్క్వేర్ క్యాన్సల్ ఇంటూ 3. 15 3 is 48. ఓకే, 48 ఇంటూ 1 48. 41 plus 48 49. Z bar into Z 49. And move into second one. What is when Z equal to 5 plus I 3 root 2. Okay, solution వచ్చేసి Z equal to 5 plus I 3 root 2. Z bar means 5 minus I 3 root 2. Okay, Z into Z bar means 5 plus I root 3 2 bar into 5 minus I 3 root 2 is a form on a square minus b square. So a square means 5 square minus I 3 root 2 whole square. Okay, 5 square means 25. I square కు ఉంటుంది, 3 కు ఉంటుంది, రూట్ 2 కు ఉంటుంది. 25 I square means -1 minus plus 1 into 3 square means 9 root 2 square and root cancel 2. 9 2s 18 into 1 18. 25 plus 18 43. This is the answer, Z into Z bar. The completed 6th Roman. Now move. Hello friends, ఇప్పుడు వచ్చేసి 7th Romanకి అయితే వెళ్ళిపోయాం. 7th Roman ఏమి ఇచ్చాడంటే express the following in the modulus amplitude form. What is amplitude form అంటే amplitude modulus amplitude form వచ్చేసి ఫార్ములా ఏంటంటే r of cos theta plus I sin theta. ఓకేనా, అది దాని యొక్క ఫార్ములా. ఇది మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్ యొక్క ఫార్ములా. అది మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్ యొక్క ఫార్ములా అది. ఓకే, ఇక్కడ r అంటే ఏంటంటే రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకే, అండ్ థీటా కాన్సంట్రేట్. థీటా అంటే ఏంటంటే tan inverse b by a or y by x or root of x square plus b square. Okay, మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్ అంటే ఇది. ఓకే, దీని ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి రూట్ మైనస్ ఐ. సొల్యూషన్ వచ్చేసి మాడ్యులస్ amplitude form equal to r cos theta plus sin theta. ఓకే, r కనుక్కుందాం ఫస్ట్. r అంటే ఏం చెప్పాను, రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ
ఏ అంటే ఏంది, ఏ ఈక్వల్ టు √3. బి అంటే ఏంది, -1 √3 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఆర్ ఈక్వల్ టు 3 ప్లస్ -1 హోల్ స్క్వేర్ 1. ఆర్ ఈక్వల్ టు √4. √4 మీన్స్ 2. ఆర్ ఈక్వల్ టు 2. అండ్ ఇప్పుడేం కనుక్కోవాలి మనం, థీటా కనుక్కోవాలి. థీటా వచ్చేసి tan ఇన్వర్స్ b/a. ఓకే, tan ఇన్వర్స్ b మీన్స్ -1 బై √3. tan ఇన్వర్స్ ఓకే మైనస్ అలాగే వేసుకుంటాం. ట్యాన్లో √1/√3 ఎప్పుడు వస్తుంది, tan 30 degreesలో వస్తుంది. ఓకే సారీ, ఓకే tan 30 degreesలో వస్తుంది. ఓకే, tan ఇన్వర్స్ క్యాన్సల్. థీటా ఈక్వల్ టు -30. ఇప్పుడు -30 వచ్చింది కదా, ఈ -30 తీసుకుపోయి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయకూడదు. -30 వచ్చింది కాబట్టి ఇది అప్పుడే ఇది అప్పుడే థీటా కాలేదు. దీన్ని మనం ఫస్ట్ ఆల్ఫా అనుకుంటాం. ఓకేనా, దీన్ని ఫస్ట్ మనం ఆల్ఫా అనుకుంటాం. ఇలాగే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తే మీరు బి ఇవి వస్తాయి, ఏ ప్లస్ కానీ మైనస్ కానీ బి వస్తాయి. ఇవి కోఆర్డినేట్స్, ఇవి యాంప్లిట్యూడ్. ఓకేనా, ఇవి యూజ్ చేస్తే మనకు అప్పుడు థీటా అనేది వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది కనుక్కునే ముందు ఫస్ట్ దీన్ని ఆల్ఫా అనుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇప్పుడు ఆల్ఫా రావాలి అంటే -30 × π/180. ఓకేనా, 31 × 36 అవుతుంది. ఆల్ఫా ఈక్వల్ టు -π/6. ఓకే, -π/6 వచ్చింది. ఇప్పుడు ఈ ఫామ్ని వాడాలి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది, ఏ అంటే ఏముంది, దీని ముందు ప్లస్ ఉంది, బి అంటే ఏముంది, మైనస్ ఉంది. కాబట్టి ప్లస్ మైనస్, ఏ ఏమొచ్చింది, ప్లస్ వచ్చింది. ఓకే, రెండిట్లో ప్లస్ ఉంది, మైనస్ వచ్చింది కాబట్టి ప్లస్ మైనస్ ఫోర్త్ కోఆర్డినేట్ వచ్చింది. ఓకేనా, దీన్ని థీటా ఈక్వల్ టు -ఆల్ఫా మనం తీసుకుంటాము. ప్లస్ మైనస్ వచ్చింది కాబట్టి -ఆల్ఫా తీసుకుంటాం మనకి ఇప్పుడు -π/6 వచ్చింది కదా, దీన్ని ఆల్ఫా అనుకుంటాము. థీటా వచ్చేసి ఏంటి, ఇక్కడ ఏముంది, ప్లస్ మైనస్ థీటా ఈక్వల్ టు -ఆల్ఫా. సో ఆల్ఫా వచ్చేసి మైనస్, సో థీటా ఇది. ఇప్పుడు ఆర్ తెలిసింది, థీటా తెలిసింది. ఇప్పుడు ఆ ఫామ్లోకి మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఫామ్లోకి మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లోకి సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది ఫార్ములా cos θ ప్లస్ sin θ. ఆర్ ఈక్వల్ టు 2 వచ్చింది కాబట్టి 2 cos θ అంటే -π/6 ప్లస్ i sin θ అంటే -π/6. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మీకు సెకండ్లో ఫస్ట్ది ఏమి ఇచ్చాడు, -√3 ప్లస్ i. ఇక్కడ మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి, ఆర్ కనుక్కోవాలి. ఆర్ అంటే ఏంటిది, a² ప్లస్ b². a² అంటే -√3 హోల్ స్క్వేర్ ప్లస్ b² అంటే 1². ఓకే, ఇది చెప్పాను కదా, -√3 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంది అంటే -1 హోల్ స్క్వేర్ √3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. -1 హోల్ స్క్వేర్ అంటే 1. √3 × 1 ఏమవుతుంది, 1 × 3 ఏమవుతుంది, 3 అవుతుంది. ప్లస్ 1 4 2. ఓకే, ఆర్ ఈక్వల్ టు మనకు 2 వచ్చింది. థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ b/a. ఇక్కడ b అంటే ఏం రాసుకున్నాం మనం,
బి అంటే 1 రాసుకున్నాం, 1/-√3 tan ఇన్వర్స్ 1/√3 ఎప్పుడు వస్తుంది మనకి మైనస్ అలాగే రాసుకుంటాం. ఇది tan 30 degreesలో వస్తుంది. tan ఇన్వర్స్ క్యాన్సల్ -30 వస్తుంది ఇంటూ π/180 మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 1/6 అప్పుడు ఏమొస్తుంది -π/6 వస్తుంది. ఇదేంది ఆల్ఫా. ఇప్పుడు మనం మైనస్ వచ్చింది ప్లస్ వచ్చింది కాబట్టి మైనస్ వచ్చింది ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది, అలాగే సారీ ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వచ్చింది. అప్పుడు ఏం వాడాలి, పై మైనస్ ఆల్ఫా అంటే పై మైనస్ ఆల్ఫా వాడాలి. ఓకే, θ = π - ఆల్ఫా. ఆల్ఫా ఏమొచ్చింది -π/6 -π/6. కానీ మనం ఇక్కడ ఆల్ఫా -π/6 వచ్చింది కదా, కానీ మనము దాన్ని పాజిటివ్గానే తీసుకోవాలి. ఓకేనా, దాన్ని మనమే పాజిటివ్గానే తీసుకోవాలి. అప్పుడు తీసుకుంటే ఏమవుతుంది, ఎల్సిఎం తీసుకుంటే 6π/π. θ = 6πలో నుంచి ఒక π పోతే ఏమవుతుంది 5π/6. ఏంటిది θ. ఓకే, ఆ ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేయాలి. హాఫ్ cos θ + i sin θ. r అంటే ఏంటి 2 cos θ అలాగే రాసుకుంటాం. θ అంటే 5/6 + i sin θ. θ అంటే 5/6. దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ మూవ్ టు సెకండ్లో బి. ఏం ఇచ్చాడు -√3 - i. సొల్యూషన్ వచ్చేసి r = a² + b². √a² + b². a² అంటే -√3² + b² అంటే -1². ఓకే, 3 + 1 ఏమొచ్చింది 4 వచ్చింది. √4 వచ్చింది. r = 2. ఓకే, ఇప్పుడు మనం θ కనుక్కోవాలి. θ అంటే ఏంటి, θ అంటే tan ఇన్వర్స్ b/a or y/x. tan ఇన్వర్స్ b అంటే ఏంటి -1/-√3 మైనస్ క్యాన్సల్. tan ఇన్వర్స్ 1/√3 ఎప్పుడు వస్తుంది, tan 30 degreesలో వస్తుంది. tan ఇన్వర్స్ క్యాన్సల్, అప్పుడు ఏం వెళ్తుంది 30. ఇది θ రావాలండి, దిస్ ఇస్ ద ఆల్ఫా ఇంటూ మల్టిప్లికేషన్ చేయాలి 5/180. 1/6. అప్పుడు ఆల్ఫా ఏమొచ్చింది మనకి 5/6 వచ్చింది. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. అప్పుడు ఏ ఫామ్ వాడాలి, మైనస్ వచ్చింది కదా, ఇది ఒకసారి మీరు నోట్ చేసుకోండి. మైనస్ వచ్చింది అంటే ఏం వాడాలి, మైనస్ ఆఫ్ π - ఆల్ఫా. ఏంటి -π - ఆల్ఫా. θ = ఆల్ఫా π లాగా రాసుకుంటే ఆల్ఫా అంటే 5/6. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది -6. అప్పుడు ఇక్కడ వచ్చింది కదా, సేమ్ ఇలాగే వస్తుంది. సేమ్ ఇలాగే ఇక్కడ ఇప్పుడు మల్టిప్లై చేస్తే 5 మైనస్ ఇంటూ -ఆఫ్ 5/6 ఏమొస్తుంది -5π/6. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. ఆర్ రఫ్ రాస్తున్నాను, r cos θ + i sin θ. r అంటే ఏంటి 2 వచ్చింది. cos θ అంటే -5/6 + i sin θ అంటే -5/6 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు థర్డ్ చేద్దాం. మూవ్ టు థర్డ్ వన్. మూవ్ టు థర్డ్ వన్.
ఏమి ఇచ్చారు -1 -i √3 ఓకే. సొల్యూషన్ ఏంటి ఇప్పుడు ఫస్ట్ ఆర్ కనుక్కోవాలి. అంటే a² + b². r = a² means -1 whole square plus b² means -√3 whole square. r = మైనస్ హోల్ స్క్వేర్ అంటే 1, ఇది 3 వస్తుంది. r = √4, r = 2. ఇప్పుడు మనం టీటా కనుక్కోవాలి. టీటా అంటే tan 1b/ai ఆర్ tan 1y/x వస్తుంది. b అంటే ఏంటి -√3 a అంటే -1 మైనస్ క్యాన్సల్. ట్యాన్లో √3 ఎప్పుడు వస్తుంది tan 60 degrees వస్తుంది. tan 1 tan క్యాన్సల్ 60 వస్తుంది ఇంటూ మల్టిప్లికేషన్ ఇంటూ π/180. 0 క్యాన్సల్ 1 × 3 సో π/3. దిస్ ఇస్ ద ఆల్ఫా. ఇప్పుడు మైనస్ వచ్చింది అంటే మనం ఏం యూజ్ చేసినాం, మైనస్ వచ్చిందంటే మనం ఏం యూజ్ చేసినాం ఫాము టీటా = -5 ఆల్ఫా. టీటా = -5/5 ఆల్ఫా. టీటా -5 ఆల్ఫా అంటే ఇలా రాసుకుంటాము -5/3 ఎల్సిఎం 3 తీసుకుంటాము ఆల్ఫా -2π/3. టీటా -2π/3. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. దీనిలో r ½ cos θ + i sin θ ఫార్ములా దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. r అంటే 2 వచ్చింది. cos θ అంటే -2π/3 + i sin θ అంటే -2π/3. దిస్ ఇస్ ద ఆన్సర్. And move to fourth one. 1 - i √3. సొల్యూషన్ r కనుక్కోవాలి. r అంటే a² + b². r అంటే a² + b² or y² + x² or a² + y². a² means 1 square, b² means -√3 whole square. This is also 2. And theta = tan 1b/a. theta = tan 1b అంటే ఏంటి, b అంటే మనం ఏం రాసుకున్నాం -√3/a అంటే 1 రాసుకున్నాం. theta tan 1√3 ఎప్పుడు వస్తుంది -√3 మైనస్ రాసుకుంటాం 60 degreesలో వస్తుంది. tan 1 క్యాన్సల్ అయిపోతుంది -60 degrees ఇంటూ π/180 ఎప్పుడు పోతుంది 3లో పోతుంది. అప్పుడు -π/3. ఆల్ఫా = -π/3 వస్తుంది. మనకి ఏ ఫామ్ యూజ్ చేస్తాం, దానికి ఏ ఫామ్ యూజ్ ఇచ్చాం అవసరం. దీని ఇప్పుడు ప్లస్ మైనస్ వచ్చింది కాబట్టి మనం దాన్ని ప్లస్ మైనస్ ఏమొచ్చింది -ఆల్ఫా వచ్చింది కాబట్టి మనం టీటా = -ఆల్ఫా. సో మనం దీన్ని ఏం వచ్చినా కూడా నెగిటివ్లో వస్తే మనం ఏంగా తీసుకోవాలి π/3గా నెగిటివ్గా తీసుకోవద్దు. సో టీటా మైనస్ ఇంటూ ఆల్ఫా ఏమవుతుంది -π/3 అవుతుంది. ఇప్పుడు r cos θ + i sin θ. r అంటే ఏంటి 2 వచ్చింది. cos θ అంటే -π/3 + i sin θ అంటే -π/3. దిస్ ఇస్ ద ఆన్సర్. Move to fifth one. √3 + i. Solution r = a² + b². a² means √3 whole square plus i 1 square. Okay. √2 square cancel plus 1. r = √4. r = 2. theta = tan 1/y/x or b/a. tan 1 b means 1/√3. tanలో ఎప్పుడు 1/√3 వస్తుంది
tan 30 degreesలో రూట్ 0 వస్తుంది. tan ఇన్వర్స్ tan క్యాన్సల్ 30 degrees into 5/180. 30 36 means 5/6. దిస్ ఇస్ ద ఆల్ఫా. ప్లస్ ఉంటే మనం ఏం తీసుకుంటాము, దాన్ని ఏమో తీసుకోము, ఆల్ఫానే తీసుకుంటాము. సో టీటా ఈక్వల్ టు 5/6. సో మనం ఏం కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. ఆర్ అంటే 2 కాస్ టీటా. ఓకే, కాస్ టీటా టీటా అంటే 5/6 ప్లస్ ఐ సైన్ టీటా. టీటా అంటే 5/6. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, మూవ్ టు 6th one. 6th లో ఫస్ట్ది -1 మైనస్ ఐ. ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ a² ప్లస్ b². a² ప్లస్ b². a మీన్స్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ b² -1 హోల్ స్క్వేర్. ఆర్ ఈక్వల్ టు 2 1 ప్లస్ 1. ఆర్ ఈక్వల్ టు రూట్ 2. టీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ y/x. tan ఇన్వర్స్ y మీన్స్ -1/-1. tan ఇన్వర్స్ ఏమొస్తుంది, మైనస్ క్యాన్సల్, 1 క్యాన్సల్. అది tan 1 ఎప్పుడు వస్తుంది, tan 45లో వస్తుంది. tan ఇన్వర్స్ tan క్యాన్సల్ 45 into 5/180. 45తో 4 times పోతుంది, 5/4. దిస్ ఇస్ ద ఆల్ఫా. రెండు మైనస్లు వచ్చి మనం ఏం వాడతాము, టీటా ఈక్వల్ టు మైనస్ ఆఫ్ పై మైనస్ ఆల్ఫా. టీటా ఈక్వల్ టు మైనస్ పై అంటే 5, ఆల్ఫా అంటే 5/4. మనం కింద ఎగ్జామ్ తీసుకుంటే 4/5 టీటా ఈక్వల్ టు 3π/4 మైనస్ టీటా ఈక్వల్ టు ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. ఆర్ కాస్ టీటాలోనే ఐ సైన్ టీటా ప్లస్ ఆర్ అంటే రూట్ 2 కాస్ టీటా అంటే -3/4 ప్లస్ ఐ సైన్ టీటా అంటే -3/4. దిస్ ఇస్ ద ఆన్సర్. 6th లో బి 1 మైనస్ ఐ. ఆర్ ఈక్వల్ టు 1² ప్లస్ b² మీన్స్ -1 హోల్ స్క్వేర్. I² మీన్స్ 1, -1 హోల్ స్క్వేర్ మీన్స్ 1. ఆర్ ఈక్వల్ టు రూట్ 2. ఓకే, టీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ b/ar 5/b. b మీన్స్ -1/1. tan ఇన్వర్స్ -1 అంటే -tan 45. 1 ఎప్పుడు వస్తుంది, tan 45 వస్తుంది. మైనస్ అలా వేసుకుంటాము. సారీ, tan ఇన్వర్స్ tan క్యాన్సల్, -45 into π/180. 180తో ఎప్పుడు పోతుంది, 4 times పోతుంది. ఇప్పుడు 5/4 వస్తుంది. సారీ, దిస్ ఈజ్ ద ఆల్ఫా. ఓకే, ఆల్ఫా వచ్చినప్పుడు మనం ఏ విధంగా తీసుకుంటాము, ప్లస్ మైనస్ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గానే తీసుకుంటాం. అంటే ఆల్ఫా ఈక్వల్ టు 5/4. ఆల్ఫా వచ్చినప్పుడు పాజిటివ్గానే, ప్లస్ మైనస్ వచ్చినప్పుడు పాజిటివ్గానే తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు టీటా ఏంటి, మైనస్ ఆల్ఫా. టీటా ఈక్వల్ టు మైనస్ ఇంటూ ఆల్ఫా ఏమొస్తుంది, -5/4 వస్తుంది. ఇప్పుడు ఆర్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. ఆర్ మీన్స్ రూట్ 2. ఓకే, రూట్ 2 కాస్ టీటా -5/4 ప్లస్ ఐ సైన్ టీటా. మీన్స్ -5/4. దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ మూవ్ టు 7th one. -7 -√7 ప్లస్ ఐ రూట్ 21. ఓకే, ఆర్ ఈక్వల్ టు a² మీన్స్ -√7 హోల్ స్క్వేర్ ప్లస్ b² మీన్స్ √21 హోల్ స్క్వేర్. ఓకే, -√7 హోల్ స్క్వేర్ మీన్స్ that's only 7. √21 whole square means square root to cancel 21. R equal to 228. R equal to 228. We written as
2 root 7. Okay, root 7 means 4 into 7. Root 4 2 into root 7 are equal to 2 root 7. Okay, theta equal to tan inverse y by x means tan inverse y means root 21 by x means minus root 7 minus root 7. Okay, tan inverse. Okay, the root 7 1 ja root 21. So this is the minus 3 minus 3 sorry equal to tan inverse 21 written as a 7 into 3. Root of 7 into 3 means root 7 by minus root 7 means tan inverse root 7 into root 3. Okay, minus root 7. Okay, root 7 cancel. Tan inverse minus root 3. Okay, tan inverse tan minus tan root 3 ఎప్పుడు వస్తుంది 60 degreesలో వస్తుంది. ఓకే, tan ఇన్వర్స్ tan క్యాన్సల్ 60 మిగులుతుంది, మైనస్ 60 మిగులుతుంది ఇంటూ పై బై 180తో ఎప్పుడు పోతుంది 0 క్యాన్సల్ 3తో పోతాయి మైనస్ పై బై 3. ఇక్కడ ఏమొచ్చింది మైనస్ ప్లస్ వచ్చింది. మైనస్ ప్లస్ వస్తే మనం ఏం తీసుకోవాలి పాజిటివ్గా తీసుకోవాలి. అప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు పై బై 3. ఓకేనా, అప్పుడు ఫామ్ ఏంటి దానికి టీటా ఈక్వల్ టు పై బై పై మైనస్ ఆల్ఫా. ఓకే, పై మైనస్ ఆల్ఫా టీటా ఈక్వల్ టు పై మైనస్ ఆల్ఫా మీన్స్ పై బై 3. టీటా ఈక్వల్ టు బై 3 పై మైనస్ పై. టీటా ఈక్వల్ టు 2π బై 3. దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. దీంట్లో ఆర్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. ఓకే, ఆర్ అంటే ఏంది, ఆర్ అంటే ఏమొచ్చింది మనకి 2 root 7 వచ్చింది. 2 root 7 కాస్ టీటా మైనస్ 2π బై 3. మనకి టీటా వచ్చింది 2π బై 3. ఐ సైన్ టీటా మీన్స్ 2π బై 3. దిస్ ఇస్ ద ఆన్సర్. అండ్ మూవ్ టు ఎయిత్ వన్. 3 plus 4i. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్ అనుకోవాలి. ఆర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మీన్స్ 3 square ప్లస్ బి స్క్వేర్ మీన్స్ 4 square. ఆర్ ఈక్వల్ టు 3 square మీన్స్ 9, 4 square మీన్స్ 16. ఆర్ ఈక్వల్ టు రూట్ 25 మీన్స్ 5. ఓకే, టీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ బై y బై ఎక్స్. tan ఇన్వర్స్ y అంటే ఏంటి, b అంటే y అన్న ఒకటే. సో y అంటే 4/x అంటే 3. 4/3 వచ్చింది, 4/3 వచ్చింది. మనం ఏమన్నా చేయగలం దాన్ని, మనం ఏం చేయలేము. tan ఇన్వర్స్ ట్యాన్లో ఏమన్నా 4/3 వస్తుంది అంటే tan ఇన్వర్స్లో ఏమీ రాదు. సో దీన్ని మనము ఆల్ఫాగానే తీసుకుంటాము. ఇక్కడ ఆల్ఫా అంటూ tan ఇన్వర్స్ 4/3 కానీ తీసుకుంటాము. ఓకేనా, ఆల్ఫా అంటే ఏంటి, ఆల్ఫా అంటే టీటా ఈక్వల్ టు టీటా అంటే ఏంటి, టీటా ఈక్వల్ టు ఆల్ఫా అంతే. సో ఆల్ఫా అన్న టీటా అన్న ఒకటే ఎప్పుడు ప్లస్ ఉన్నప్పుడు. ఓకే, దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఆర్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఆర్ అంటే ఏంది 5 వచ్చింది. కాస్ టీటా అంటే tan ఇన్వర్స్ 4/3. tan ఇన్వర్స్ 4/3 ప్లస్ ఐ సైన్ టీటా tan ఇన్వర్స్ 4/3. దిస్ ఈస్ ద ఆన్సర్. And move to 9th one. What he is given 4 plus 3i. Okay, r equal to a square means 4 square plus 3 square b square means 3 square
Okay, 4 square means 16 plus 3 square means 9. R equal to 25. R root of 25. R equal to 5. Okay, tan inverse y by x or b by a. Tan inverse y means 3 by 4. 3 by means this is also alpha. So like that, like 8th one 3 by 4. ఇక్కడ ప్లస్ ప్లస్ వచ్చిందంటే మనము ఆల్ఫానే తీసుకుంటాం. టీటా ఈక్వల్ టు ఆల్ఫా. టీటా ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది, tan ఇన్వర్స్ 3/4గా ఇండికేట్ చేస్తాము. మనం ఆర్ ఆఫ్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆర్ అంటే ఏంటి, 5 కాస్ టీటా tan ఇన్వర్స్ 3/5 ప్లస్ ఐ సైన్ టీటా అంటే 3/5 మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు 8th రోమన్కి వెళ్దాం. ఫైండ్ ద మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్. మనం దానికి మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్ సపరేట్గా కాంప్లెక్స్ నెంబర్స్కి కనిపెట్టాలి. ఇప్పుడు వరకు మనం ఏం కనిపెట్టినామంటే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ కనిపెట్టినాము. ఇప్పుడు మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్ కనిపెట్టాలి. రెండు ఒకటే, బట్ విడివిడిగా చేయాలి. 8th వన్. ఓకే, ఫస్ట్లో 8th ఏ ఏమొచ్చాడు, 1 minus I root 3 given that 1 minus I root 3. ఓకే, మాడ్యులస్ అంటే ఏం చెప్పుకున్నాం, మాడ్యులస్ అంటే ఆర్ అంటే మాడ్యులస్. ఆర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఆర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మీన్స్ మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్. 1 స్క్వేర్ మీన్స్ 1 మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3. ఆర్ ఈక్వల్ టు 4 రూట్ ఆఫ్ 4. ఆర్ ఈక్వల్ టు 2. ఓకే, అండ్ యాంప్లిట్యూడ్ అంటే టీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ y by x or b by a. tan ఇన్వర్స్ y means b minus root 3 by x means 1. tan ఇన్వర్స్ minus root 3. tan ఇన్వర్స్ మైనస్ tan రూట్ 3 ఎప్పుడు వస్తుంది, 30 degreesలో వస్తుంది, 60 degreesలో వస్తుంది. tan ఇన్వర్స్ tan క్యాన్సిల్, మైనస్ 60 ఉంటుంది, మల్టిప్లికేషన్ చేయాలి. దేంతో 60 π/1 చేస్తే 3 అవుతుంది, minus π/3. టీటా ఈక్వల్ టు minus π/3. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్లో ఏ. అండ్ ఫస్ట్లో బీకి పోతే 3 + 2y మనం కనిపెట్టాలి. గివెన్ దట్ 3 + 2y, find modulus. R equal to root of a square plus b square. A square means 3 whole square plus b square means 2 whole square. 3 square means 9, 2 square means 4. Root of 13 వస్తుంది. R equal to root 13. Amplitude. Okay, amplitude వచ్చేసి ఫార్మ్ ఏంటి, టీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ y by x. tan ఇన్వర్స్ y means 2, x means 2, 3. దిస్ ఈజ్ అ టీటా. మనం 2/√3 దేంట్లో పోదు కాబట్టి మనం టీటాని tan ఇన్వర్స్ 2/3 అని డైరెక్ట్గా వేసిస్తాము. 8th సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ 1 + i/1 - i. ఇది మనం a + b i ఫామ్లోకి తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, రేషనలైజింగ్ చేయాలి. కాబట్టి 1 + i/1 - i ఇంటూ 1 + i/1 + i. ఇది ఏ స్క్వేర్, ఇది a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. సో మనం ఏం చేయాలంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab బై a - b హోల్ స్క్వేర్ ఫామ్లో, a స్క్వేర్ - b స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి a స్క్వేర్ i స్క్వేర్. 1 స్క్వేర్ మీన్స్ 1, i స్క్వేర్ మీన్స్ -1 ప్లస్ 2i. 1 స్క్వేర్ మీన్స్ 1, i స్క్వేర్ మీన్స్ +1, మైనస్ ప్లస్ అవుతుంది.
1 minus 1 plus 2y by 2. 1 minus 1 0 plus 2y by 2. దీన్ని మనం 2 by 0 by 2 plus 2y by 2 రాయొచ్చు. మనం దీన్ని మనం 0 by 2 అంటే 2 రాస్తాము. 2 క్యాన్సల్ ప్లస్ i. ఇప్పుడు a ప్లస్ b i ఫామ్లోకి వచ్చింది. మనం దీనికి r అని పెట్టాలి. r అంటే ఏంటి? మాడ్యులస్. r ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే ఏమొచ్చేది మనకి? 0 వచ్చింది. b స్క్వేర్ అంటే ఏమొచ్చింది? 1 వచ్చింది. సో 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఓకే, 0 స్క్వేర్ మీన్స్ 0, 1 స్క్వేర్ మీన్స్ 1. √1 మీన్స్ r ఈక్వల్ టు √1 అంటే r ఈక్వల్ √1 అంటే 1. ఓకే, ఇప్పుడు మనం యాంప్లిట్యూడింగ్ కనిపెట్టాలి. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? డేటా ఈక్వల్ టు tan inverse y by x. tan inverse y means 1 by x means 0. ఓకే, tan inverse 1 by 0 అంటే ఏంటి? 1 కాదు, ఇండిటర్మైన్. ఓకే, ఇది ఇండిటర్మైన్. ఇది tan 90 degreesలో వస్తుంది. ఇండిటర్మైన్ ఇలా వచ్చింటుంది. మనం ట్రిగ్నోమెట్రీ టేబుల్లో చూస్తే అవుతుంది. tan ఇన్వర్స్ ఇండిటర్మైన్ అప్పుడు tan 90 degreesలో tan ఇన్వర్స్ tan క్యాన్సల్ 90 by 90 వస్తుంది. 5 by 180, 1 జా 2 జా, సో 5 by 2. theta ఈక్వల్ టు 5 by 2. ఓకే, అండ్ థర్డ్ వన్ 3 ప్లస్ 2y √4 స్క్వేర్ 4 minus 3a. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి మనం a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab by 4 minus 3a. a స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్ మీన్స్ 9, 2 స్క్వేర్ మీన్స్ 4 ప్లస్ 4 minus 4 మీన్స్ i స్క్వేర్ అంటే ఏంటి? -1. ఓకే, 2 3 జా 6, 6 2 జా 12i by 4 minus 3i. 9లో నుంచి 4 పోతే 5 ప్లస్ 12i by 4 minus 3i. ఓకే, ఇది మళ్ళీ మన a ప్లస్ బి ఐ ఫామ్లో ఉందా? నో, లేదు. కాబట్టి మనం దీన్ని రేషనలైజింగ్ చేయాలి. by 4 minus 3i into 4 plus 3i by 4 plus 3i. దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. 5 into 4 5 20 plus 5 into 3i 15i plus 12 into 4 48i plus 12 into 3i whether is 36i square by 4 square minus 3i whole square. 20 plus 48 plus 15 63i plus 36 minus 1 i square means 30 minus 1 4 square 16 3 square means 9 minus 1 20. ఓకే, 30 minus 36 minus 36లో నుంచి 20 పోతే minus 16 plus 63i by 6 ఇక్కడ ప్లస్ 19 ప్లస్ 9 వస్తుంది. 16 plus 9 ఎంత అవుతుంది? 25 అవుతుంది. ఓకే, 16 minus 25 plus 63 by 25i. ఓకే, ఇక్కడ ఏ అంటే ఏంటి? -16 by 25. బి అంటే ఏంటి? -63 by 25. ఓకే, బి అంటే ఐ ఇండికేట్ చేయకూడదు. ఓకే, దీనికి యాంప్లిట్యూడ్ మాడ్యులస్ కనుక్కోవాలంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ అంటే ఏంటి? ఏమొచ్చింది? 6 minus 16 by 25 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ 63 by 25 హోల్ స్క్వేర్. ఆర్ ఓకే, ఇక్కడ మనం దీన్ని క్యాష్లో మనం దీన్ని ఎంటర్ చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? డైరెక్ట్ వేసిస్తున్నాను. అక్కడ ఒక్కటి క్యాష్ యూజ్ చేస్తే మీకు కంప్లీట్గా అనిపించదు. సో 13/5 వస్తుంది. క్యాష్ యూజ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఓకే, యాంప్లిట్యూడ్ అంటే టీటా అంటే ఏంటి? tan ఇన్వర్స్ y by x. ఓకే, tan ఇన్వర్స్ tan/x. tan ఇన్వర్స్ y అంటే ఏంటి? 63 by x అంటే ఏంటి? 20. సారీ, y అంటే ఏంటి? ఇక్కడ b అంటే 63 by 25 by x అంటే ఏంటి? x అంటే -16 by 25. 25 క్యాన్సల్. ఇంకేం మిగులుతుంది? tan ఇన్వర్స్ 63 by -16. దిస్ ఇస్
ఈజ్ ద టీటా. ఇదేంటి యాంప్లిట్యూడ్. ఓకే, నెక్స్ట్ మూవ్ టు ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు? 9/4 + 3i. ఓకే, ఇది a+b ఫామ్లో ఉందా? నో, లేదు. కాబట్టి మనం రేషనలైజింగ్ చేయాలి. 4 + 3i × 4 - 3i/4 - 3i. 9 × 4 ఎంత? 9 × 4 = 36 - 9 9 × 27i ప్లస్ 9 × 4 = 36. సారీ, ఓకే, ఇది a² - b² ఫామ్లో ఉంది కాబట్టి 4² - 3i హోల్ స్క్వేర్. 36 - 27i. 4² అంటే 16, 3² అంటే 9, i² అంటే -1. ఓకే, -1 ఇంటూ 9 ఎంత? మైనస్, ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ వస్తే మైనస్ ప్లస్. ఓకే, అలా అర్థమైంది అనుకుంటున్నా. -27i/25. అప్పుడే 36/25 - 27/25. ఏంటిది? ఇది ఏ, ఇది బి. ఇప్పుడు మాడ్యులస్ కనుక్కోవాలి. మాడ్యులస్ అంటే ఏంటి? a² + b². ఓకే, a² మీన్స్ 36/25 హోల్ స్క్వేర్ ప్లస్ b² మీన్స్ -27/25 హోల్ స్క్వేర్. దీన్ని మీరు క్యాషువల్ ఎంటర్ చేసి ఏమొస్తుంది? ఆన్సర్ 9/5 వస్తుంది. ఓకే, థీటా tan 1 y/x. tan 1 y అంటే ఏంటి? ఏమొచ్చింది? -27/25. ఓకే, బై x అంటే ఏంటి? 36/25. 25 క్యాన్సిల్ అవుతుంది. 9 ఇక్కడ 9 × 3 = 27, 9 × 4 = 36. ఓకే, tan 1 3/4. దిస్ ఈజ్ ద టీటా. ఇప్పుడు 9th రోమన్కి వెళ్దాం. 9th రోమన్లో ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఓకే, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం, మీకు అర్థమవుతుంది. 1 + ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే 1 + i 1 - i ఇచ్చాడు. ఓకే, మనం ఫస్ట్ దీన్ని రేషనలైజింగ్ చేద్దాం. 1 + i/1 - i ఇంటూ 1 + i/1 + i అంటే ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. 1 × 1 1, 1 × i 1, i × i 1 + i × i -1. ఓకే, a² + b² ఫామ్లో ఉంది. సో a² - b² i². ఓకే, -i + i క్యాన్సల్, i 2i. ఓకే, క్యాన్సల్ ఏమవుతుంటే 0 ఉంటుంది, ప్లస్ 2i i² మీన్స్ 1. ఓకే, -² i² మీన్స్ -1, - ప్లస్ 1. 0 + 2i/2. ఓకే, దీన్ని 0/2 + 2i/2 మనం 0 రాసుకుంటాము. ఓకే, 2 క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ 5. x ఏంటి? ఇక్కడ 0. y ఏంటి? ఇక్కడ 1. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు ఇది కనుక్కోవడం. a+b ఫామ్లో ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ వచ్చేసి r. ఓకే, r e పవర్లో i టీటా. జాగ్రత్తగా అండి, మీరు కన్ఫ్యూజన్ అయితే అందుకే మెల్లగా చెప్పాను. r/e/i పవర్లో i టీటా. ఓకే, r అంటే ఏంటి? మనకి తెలుసు. r అంటే a² + b² అని. a² + b² అని. a² అంటే 0² ప్లస్ a² b² కానీ a² x² y² కూడా రాసుకోవచ్చు. b² అంటే 1². √1² మీన్స్ 1. √1 అంటే ఏంటి? 1. r = 1. ఓకే, ఇక్కడ r కాబట్టి r ఏంటి? 1 వచ్చింది. ఓకే, 1 రాసుకున్నాము. ఈ అంటే ఏంటంటే ఏం లేదు, ఈ అలాగే రాస్తాం. ఓకే, ఐ అంటే ఏంటంటే ఐ కూడా అలాగే రాసాం పవర్లో. ఇప్పుడు టీటా అంటే ఏంటి? tan 1 y/x. tan 1 y అంటే ఏంటి? y అంటే b అంటే ఏంటి? 1 రాసినాం. ఇక్కడ x రాసాం కదా, x అంటే 0. అప్పుడు ఏమవుతుంది? 1/0 ఏమవుతుంది? 0 కాదు.
1 కూడా కాదు, ఇండిటర్మైన్ అవుతుంది. ఓకే, ట్యాన్లో ఎప్పుడు వస్తుంది మనం ఈ వీడియో లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాము. tan 90లో వస్తుంది, tan 90 degrees వస్తుంది. tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోతే 90 వస్తుంది. మల్టిప్లికేషన్ చేస్తాం, π/180 చేస్తే 1 2 పోతుంది, ఇంకేం మిగులుతుంది, π/2 వస్తుంది. θ = π/2. అంటే ఇప్పుడు ఆర్ అంటే వచ్చింది 1 వచ్చింది, ఈ అలాగే రాసుకుంటాం, ఐ అలాగే రాసుకుంటాం. ఇప్పుడు θ వచ్చింది, θ ఏమొచ్చింది, π/2 వచ్చింది. దిస్ ఈజ్ ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది. సెకండ్ చూడండి. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి -1 - i ఉంది. ఓకే, -1 - i ఉంది. ఓకే, ఇది a+b i ఫామ్లో ఉంది. ఓకే, దీన్ని ఏ అనుకుంటాం, ఏ అనేది -1 అనుకుంటాం, దీన్ని -1 అనుకుంటాం. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు -1 రాసుకుంటాము. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏంటి, ఆర్ ఈ పవర్లో i θ. ఆర్ అంటే ఏంటి, a² + b². ఓకే, a² అంటే ఏంటి, -1² b² అంటే -1². -1² అంటే 1, -1² అంటే 1, √2 వస్తుంది. r = √2. ఇంకేం కావాలి, ఈ అలాగే రాసుకుంటాం, ఐ అలాగే రాసుకుంటాం. θ tan ఇన్వర్స్ y/x. ఓకే, tan ఇన్వర్స్ y అంటే ఏంటి, y అంటే మనం ఏం రాసుకున్నాం, b అన్న y అన్న ఒకటే అనుకున్నాం కాబట్టి -1, x అంటే -1. ఓకే, tan ఇన్వర్స్ -1 క్యాన్సిల్ 1 పోతుంది. tan 45 degreesలో మనకు 1 అనేది వస్తుంది. tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అవుతుంది. 45. ఓకే, 45 × π/180. దిస్ ఇస్ ద ఇది 1 దీనితో పోతుంది, 4తో పోతుంది, π/4 వస్తుంది. దీని మల్టిప్లికేషన్ ఓకే ఏమొచ్చింది, π/4 వచ్చింది. θ π/4 వచ్చింది కదా, θ π/4 వచ్చింది. మనం దీన్ని ఎలా కన్సిడర్ చేస్తాము, మైనస్ వచ్చిందంటే మనం దేన్ని తీసుకుంటాము, దీన్ని ఫస్ట్ మనం ఆల్ఫా అనుకుంటాం. ఓకే, దీన్ని ఫస్ట్ మనం ఆల్ఫా అనుకుంటాం. మనం దీన్ని ఎందుకు తీసుకోవాలంటే ఇది ప్లస్ వచ్చింది, ప్లస్ వస్తే మనకి ఆల్ఫాని వేసుకుంటాం. ఆల్ఫాని వేసుకుంటాం. θ అంటే ఏంది, ప్లస్ వచ్చినప్పుడు ఆల్ఫాని కాబట్టి ఆల్ఫాని వేసుకుంటాము. ఇప్పుడు దీన్ని ఆల్ఫా అనుకుంటాం. ఇప్పుడు మైనస్ వస్తే ఏం రాసుకుంటాం మనము, θ ఏమవుతుంది, -π - ఆల్ఫా. ఆ పై అంటే ఏంది, పై రాసుకుంటాం. ఆల్ఫా ఏమొచ్చింది మనకి, π/4 వచ్చింది. -π/4 4 - π -3π/4. θ = ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాస్తాము అన్నమాట. ఆర్ ఈ పవర్ ఆఫ్ వాల్యూ. ఇప్పుడు ఆర్ అంటే ఏంది, √2 వచ్చింది. ఈ అంటే ఈ అలాగే రాసుకుంటాము, ఆ పవర్లో ఐ అలాగే రాసుకుంటాము. θ అంటే ఏంటి, -π/. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్.